అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచం కానీ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతం ఏ రాష్ట్రం చూసినా మోడీ గారిని అబ్కి బార్ 400 పార్ అనే ఒక నినాదం మొదలైంది. ఆ 400 సీట్లతో మోడీ గారు ఈ దేశానికి మూడోసారి ప్రధానమంత్రి కావాలి, అయితేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే. దాంతోపాటు మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నట్టు విధానం, వ్యవసాయ రంగంలో కరువు వచ్చింది, కరువు గత ప్రభుత్వం వల్లనే కరువు వచ్చిందని గత ప్రభుత్వం మీద తోసేయడం కాదు. నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి? నువ్వు ఇచ్చిన 6 హామీలలో ఏం నిలబెట్టుకున్నావు? 500 రూపాయలు బోనస్ ఇచ్చి వడ్లు కొంటానన్నావు కదా, ఏం కొన్నావు? ఎన్ని వడ్లు కొన్నారో అది చెప్పాలి. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, ఆ రుణమాఫీని తుంగలో తొక్కిండ్రు. ఏదో పెద్ద హంబక్ చేసి ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేటప్పుడు మొత్తం రాష్ట్రం అంతా ఒక దగ్గర జమ చేసి పిలిచి మాట్లాడడం కాదు. మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టండి. కరువు వచ్చింది, ఎన్ని మండలాల్లో కరువు వచ్చిందో మీరు చెప్పాలి. ఏ మండలాలు కరువు వచ్చిందో మీరు ఆ కరువు నివేదిక ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి. కరువు మండలాలుగా గుర్తించినరా? కొద్దిగా కరువు అంటున్నారు, కరువు మండలాలను గుర్తించలేదు, మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపించలేదు. మరి దీంట్లో ఉద్దేశం ఏంటిదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చేయాలి. వాళ్ళు ఏం చేసినా ఈసారి కేంద్రంలో మళ్ళీ మూడవసారి ముచ్చటగా మోడీ గారే ప్రధానమంత్రి అవుతున్నారు. ఈ దేశానికి సుస్థిరమైనటువంటి పాలన, అవినీతి రహిత పాలన, ఈ దేశానికి ఒక రక్షకుడుగా మోడీ గారు భారతదేశం అనే ఒక కుటుంబంలో అయిన వ్యక్తిగా పనిచేస్తున్నారు. అందులో నన్ను కూడా వారి ఆశీస్సులతో ఈ మైబాద్ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు బలరాం నాయక్ గారు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు ఏం చేసిరో చెప్పి ఓట్లు అడగండి. అనవసరంగా ఇప్పుడు ఆయనకు ఓటు వేసినా వేయకున్నా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పడిపోదు, ఈయన కేంద్ర ప్రభుత్వానికి పోయేది లేదు. ఎందుకంటే ఆ మోడీ గారిది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది కనుక అక్కడికి పోయినా నువ్వు ప్రతిపక్షంలో ఉంటావు, మీ పనులు ఏమీ కావు కనుక ప్రజలు గమనించాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ చేసిండు, ఆ బీఆర్ఎస్ను ప్రజలు అవమానాల పాలు చేసిండు. ఉద్యమకారులను అందరినీ తొంగలో తుక్కి ఒకే కుటుంబం బాగుపడ్డది, వీళ్ళకి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలని ప్రజలు ఏ విధంగా 108 సీట్లు ఉన్నదానికి ఎక్కడికి తీసుకొచ్చి ఇవాళ కేసీఆర్ గారిని గద్దె దించిన విషయం మీకు తెలుసు. ఆ పార్టీలో ఉండేటువంటి కవిత నంబర్ 1 తెలంగాణ ద్రోహులే కదా. ఒక ఉద్యమ నాయకుని, ఒక మంచి కార్యకర్తని నన్ను తీసేసి జగన్ రావడానికి కారణమైందో, ఆ రోజున మైబాద్ రాళ్లకు కారణమైందో, రైల్వే స్టేషన్లో కాల్పులకు కారణమైనటువంటి వ్యక్తిని నువ్వు ఎంపీగా ఇస్తేవి. మరి ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది, ఏం చేసింది? ఇప్పుడు నువ్వు కేంద్రంలో లేవు, ఇక్కడ రాష్ట్రంలో లేవు, ఉన్నది ఎక్కడ, జైల్లో ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉంటారో నీ పార్టీ నుంచి తెలియదు. సంపాదించిన వాళ్ళు బండ్లు కట్టుకొని కిరాయికి వచ్చిన వాళ్ళంటే సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ సీతారాం నాయక్ అట్లా చేయలే. 10 ఏళ్ళు ఈ తెలంగాణ కొరకు కారణమైనను ఆ పార్టీలో శాయశక్తిలో పనిచేసిన కనుక బీఆర్ఎస్ శ్రేణులకు మనవి చేస్తా ఉన్నా. నన్ను అన్యాయంగా ఎవరు నేనేమో ఆశించిపోలే. కేంద్ర ప్రభుత్వం నన్ను గుర్తించింది, నా సర్వీసెస్ గుర్తించింది, నా క్వాలిఫికేషన్ గుర్తించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మీరైతే సరి అయినటువంటి వ్యక్తి, మీరు గెలుస్తారు, మీరు రండి, రేపు మోడీ గారి నాయకత్వంలో మీరు గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని నన్ను పిలిచి ఒక అవకాశం, సేవ చేసే అవకాశం ఇచ్చారు కనుక వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ పినపాక నియోజకవర్గంలో గుండాలలో ఒక ఏకలవ్య స్కూల్స్ తీసుకొచ్చిన, మీరు వీటికి అన్నిటికీ సాక్ష్యం ఎవరంటే తుమ్మల నాగేశ్వరరావు. ఈ 15 పనులకు కూడా పాపం వారే సాక్ష్యం. ఎంత ప్రోత్సహించడో నన్ను, ఎంత బాధపడ్డాడో నాకు టికెట్ రాకపోతే. కళ్ళకు నీళ్ళు తెచ్చుకున్నాడు ఆయన. ఏం నాయక్, నీ అటువంటి దగ్గర కూడా ఈయన ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నాడు అని. ఈ పనులన్నీ నేను ఎంపీగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయి. దాంతోపాటు ఒక పినపాక కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ తీసుకొస్తే అది ఎటుపోయిందో మళ్ళీ తెలియదు. నేను పోయిన తర్వాత హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చిన, గుండాలలో ఏకలవ్య స్కూల్స్ పెట్టిన, లక్షల రూపాయలతో సోలార్ విధి దీపాలు పెట్టిన, బీటీపీఎస్ 2 సార్లు ఆగిపోయింది. అది
మణుగూరులో బీటీపీఎస్ ఆగిపోతే నా శక్తి చూపెట్టిన నేను పార్లమెంట్లో పర్యావరణ కొరకు ఏదో అడ్డుపెట్టి పుల్లలు పెడితే ఇది సమస్య ప్రజల కొరకు మనం ఉన్నామా, పర్యావరణాన్ని కాపాడితేనే ప్రజలు బాగుపడతాం. మరి అందుకోసం ప్రజలకు కావాల్సిన అవసరాలు కూడా ఉంటాయి కదా. మేమంతా ఇది కాదని వాళ్ళని మెప్పించి ఆ పర్యావరణ క్లియరెన్స్లో కూడా నా భాగస్వామ్యం ఉంది. సింగరేణిలో బ్యాక్లాగ్ పోస్టులు 645 బ్యాక్లాగ్ పోస్టులు ఉండే. ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ దాంట్లో 403 పోస్టులు ఉండే. ఎస్టీ కమిషన్ను పిలిపించి అడగండి, మీరు ఆ ఎంప్లాయీస్ని అడగండి. ఎస్టీ కమిషన్ను పిలిపించి ఈ పోస్టులు ఇప్పించినా లేదా, ఇప్పుడు ఉన్నవాళ్ళు కనీసం దాన్ని ఊసెత్తుతున్నారా? డిస్ప్లేస్డ్ ఫ్యామిలీలకు పోస్టులు ఇప్పించిన వాళ్ళకి 645. నాకు వేరే అవకేషన్స్ లేదండి, మీరు అప్పుడు చూసుకోండి. విద్యార్థి నుంచి ఇప్పటివరకు నా మీద ఎక్కడ ఏ కంప్లైంట్ ఏది లేదు. ఏదైనా ఇంత పని చేయాలనే ఉన్నది. ఆ తాపత్రయంతో నేను మీ ముందుకు వచ్చిన. మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నాకు వేసే ఓటు అంటే మీరు మోడీ గారికి వేసేటువంటి ఓటు అభివృద్ధికి ఒక సూచన. అది ఆ సూచన ఇస్తుంది అభివృద్ధికి. అది ఒక శ్రీరాముని బాణం పోయినట్టు పోతే తిరుగులేని బాణం లాగా ఉంటుంది నాకు ఓటేస్తే అభివృద్ధిలో. అదే మీరు కవితకి వేసినా లేదా బలరాంకి వేసినా ఆ ఓటు ఈ ఏదైతే అభివృద్ధి ఉందో దానికి అడ్డుపడుతుంది. అది తప్ప దానివల్ల మీకు వచ్చేది లేదు. కనుక దయచేసి మోడీ గారి నాయకత్వంలో వారి కమలం గుర్తుపై నేను పోటీ చేస్తూ ఉన్నాను. భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించాలి. ముఖ్యంగా మా కార్యకర్తలు ఎట్లాగంటాం, బీజేపీ కార్యకర్తలు కరడుగట్టినటువంటి వాళ్ళని. ఒక్కొక్క కార్యకర్త ఒక 100 మంది 1000 మందికి సమానం వాళ్ళు. ఆ నిబద్ధతతో పనిచేస్తే నా గెలుపు తథ్యం. ఇవాళనే కొన్ని సర్వేలు వచ్చినాయి. ప్రశాంత్ కిషోర్ ఇవాళ ఇచ్చినటువంటి 5లో మన పేరు ఇచ్చిండు. నాకు వారు తెలియదు, మనకు కూడా తెలియదు. మహిబాద్ కూడా తప్పనిసరిగా గెలుస్తుందని ఆయన చేసిన సర్వేలో వచ్చింది. కనుక మరోసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.